నాకున్న ఫియర్స్లో ఒక ఫియర్ హైట్స్ అనమాట. ఈరోజు దాన్ని టేస్ట్ చేయాలనుకుంటున్నా. చాలా ధైర్యం వేసి జాయింట్ వీల్ ఎక్కి పోదాం అనుకున్నా. సో అది నా హోటల్ ఎదురుగా. మెట్రో స్టేషన్ పోతున్నా. మెట్రో కార్డ్ ఇంకా బస్ కార్డ్ తీసుకున్నాను. ఇక్కడ అనిపిస్తుంది కదా అబ్లాబరి, అడిగి పోవాలా. బ్యూటిఫుల్ ఫౌంటైన్, బాగుంది. ఒక పార్క్కి పోతున్నా. దాని పేరు పలకడం కూడా నాకు తెలియదు. ఇక్కడ మెన్షన్ చేస్తా, స్మితా పార్క్ అంట. మెట్రోలో పోతున్నా. ఆల్మోస్ట్ 1 minute అయింది కిందికి పోతూ. ఇంకా పోతూనే ఉంది. ఆడ స్టార్ట్ అయింది. మస్తు అంటే మస్తు డీప్ ఉంది మెట్రో. లిబర్టీ స్క్వేర్ పోవాలంట. లిబర్టీ స్క్వేర్ నుంచి మళ్ళీ ఇట్లా నువ్వు పోమ్మని చెప్పింది. లిబర్టీ స్క్వేర్ పోదాం ఫస్ట్. అండర్ గ్రౌండ్ మెట్రోలోకి వచ్చిన, వెయిట్ చేస్తున్నా. ఇప్పుడే ఒకటి వెళ్ళిపోయింది. ఆ ఎస్కలేటర్ ఎంత పెద్దగా ఉందంటే పైనుండి కిందికి వచ్చేలోపు ట్రైన్ మిస్ అయిపోయింది. చూద్దాం, ఇప్పుడు వచ్చి వెయిట్ చేస్తున్నా. నాకు తెలిసి దొరుకుతుంది అనుకుంటా నెక్స్ట్ మెట్రో. లెట్స్ సీ. 30 seconds, ఒకటి 30 secondsలో ఉంది, ఒకటి 1 minuteలో ఉంది. స్క్వేర్ వచ్చిన, లిబర్టీ స్క్వేర్ నుంచి బయటికి పోయి బస్ ఉంది. బస్ నెంబర్ 364 అనుకుంటా. మళ్ళీ కన్ఫర్మ్ చేస్తా పైకి పోయినాక. ఆ బస్ ఎక్కితే ఒక 10 stops ఏమో ఉంది. పార్క్ డైరెక్ట్ పార్క్ ముందు ఆపుతుంది. 1 minute వాక్ ఉంది. బయటికి పోయి 1 minute వాక్ చేయాలి. ఎంతసేపు? ఆల్మోస్ట్ 30 seconds అయింది. ఇంకా కంప్లీటే కాలేదు ఎస్కలేటర్. కాలాన పెట్టిన వీడియో క్లోజ్ చేయకుండా. ఎన్ని సెకండ్స్ అవుతుంది మొత్తం పైకి పోవడానికి? నా వచ్చి 1 minute 20 seconds 30 seconds అవుతుంది అనుకుంటా. అసలు ఇలా వీడియో తీసుకుంటా, ఏం చేసుకుంటా, ఎవరి పనాలు చేసుకుంటారు. మొక్కలు చూసి ఏం చూస్తుండడు అది అన్నట్టు ఏం చూస్తలేరు. కానీ రష్ చూసారు అసలు. కిందకి ఎంతమంది పోతూనే ఉన్నారు, పైకి కూడా పోతూనే ఉన్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా వాడుకుంటున్నారు. నాకెందుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత మంచిగా ఉంటే ఆ సిటీ కొంచెం అంత బాగుంటుంది అనిపిస్తుంది. లైక్ కనెక్టివిటీ. ఇప్పుడు బస్ దిగంగానే 1-2 minute వాక్లో మెట్రో. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఉంది కదా సేమ్ అట్లా. కనెక్టివిటీ బాగుంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి కానీ రైల్వే స్టేషన్స్ నుంచి కానీ అన్నీ డైరెక్ట్ ఉండాలి. బాగుంటుంది అట్లా. ఇది ఒక ప్రాపర్ సెంటర్ లాగా ఉంది. ఈ బస్ వెనుక అన్ని మంచి షోరూమ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. కొంచెం హ్యాపీనింగ్ స్క్వేర్లా ఉంది. ముందు పోతే ఇట్లా రౌండ్ అబౌట్ చౌరస్తా ఉంది. బాగుంది. నాకు తెలిసి ఇది రోప్వే అనుకుంటా. ఆ పార్క్కే బాగుంది. మంచి హ్యాపీనింగ్ లాగా. కొంచెం హడావిడిగా అనిపిస్తుంది. లైట్గా పెద్ద పెద్ద బండ్లు కనిపిస్తున్నాయి. బోల్ట్ యాప్ వేసుకున్నా. క్యాబ్ ఎంత 17.4 లారీ చూపిస్తుంది. క్యాబ్ ఏమో 17.4 లారీ చూపిస్తుంది. ఒక 10 minutes అవుతే బస్సు వస్తుంది. 1 or 2 లారీ తీసుకుంటాడు, అయిపోతుంది. అనవసరంగా పైసలు వెయిట్ చేస్తున్నాను. దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ ది జర్నీ. చీప్ అండ్ బెస్ట్. మనకి 364 నంబర్ బస్సు కావాలి. యాక్చువల్లీ ఆ ఒక్క నంబర్ తప్ప అన్ని బస్సులు వస్తున్నాయి. అదే మ్యాజిక్. అట్లా ఉంటుంది మనతో. ఇప్పటికి లైన్గా 7 నుండి 8 buses వరకు వచ్చినాయి. ఒక 364 అయితే వస్తలేదు. అదే మ్యాజిక్.
వెదర్ సమ్ 20 degrees 18 degrees అట్లా పడిపోతుంది. ఏదో గెలేరియా టిబ్లిసి మాల్ అంట, వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి. ఆ రేపేలో ఉండే మొత్తం హ్యాపీనింగ్ ఉంది ఇక్కడ. ఏరియా అయితే ఎంత బాగుంది, చాలా బాగుంది. చంద్రసా మేబీ డౌన్ టౌన్ ఫీల్స్ అనుకుంటా. రష్ రష్. మిర్చిపిండ పార్క్ ఇదే స్పెల్లింగ్ ఇప్పటిదాకా చెప్తాను కదా, అదేందో నాకు ఇంకా పలకనికి వస్తుంది. బస్ స్టాప్లో నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇది రైట్ సైడ్లో ఇది బేకరీ, ఇది పాల షాప్. అన్ని పాలు, పన్నీరు, చీజు, అదే వీళ్ళు తినే ఐటమ్స్ ఉన్నాయి. ఇంతసేపు బస్సులో ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే, ఇప్పుడే ఖాళీ అయింది. ఇంకో 4 or 5 స్టాప్స్ ఉన్నాయి. సీట్ దొరికిందని కూర్చున్నాయి. ఖాళీ అయితే నిల్చోనికి జాగలేనంత మంది ఉండే నేను ఎక్కినప్పుడు. మొత్తం బస్సు ఖాళీ, మొత్తం ఖాళీ ఖాళీ బస్సు. బస్ నంబర్ 364. 619 620 ఎక్కిన, కరెక్ట్ 640, 20 minutesలో వచ్చేసిన. బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. 1 లారీలో వచ్చిన. సో పోతున్నా లోపలికి పార్క్లకి. ఎంట్రీ ఫీ ఉంటుందో ఏందో నాకు తెలియదు. చలి మాత్రం 17-18 degrees ఉంది, ఇంకా తగ్గుతూనే ఉంది. ఎందుకన్నా మంచి సేఫ్టీ అన్న జాకెట్ అయితే తెచ్చుకున్నా. చూసాం చలి పెరిగితే వేసుకుంటా. బస్సు కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చిన అంతే. మెట్లున్నాయి, పార్క్ ఎంట్రన్స్ అనుకుంటా. నేను వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ సన్సెట్ చాలా అంటే చాలా బాగుంటుంది అంట చూడడానికి. ఐ హోప్ అవి పడితే ఉండాలి. ఎంటర్ అవుతుంటే రైట్లో ఇట్లా మా ప్లేస్ లాగా ఉంది, చేద్దాం ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం సిటీ వ్యూ అనిపిస్తుంది. వద్దాం ఇటు మళ్ళా. నాకున్న ఫియర్స్లో ఒక ఫియర్ హైట్స్ అనమాట. ఈరోజు దాన్ని టేస్ట్ చేయాలనుకుంటున్నా. ఈ కేబుల్ కార్ అనుకుంటా, అది ఎక్కి టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా. చూడాలి ఎంత భయపడుతున్నా. నాకైతే హైట్స్ అంటే చాలా భయము, భయానకమైన భయము. చూద్దామా ఎడికి పోతుంది, సిటీలోకి పోతుందా, స్లోగా తిరుగుతుంది. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు. అట్లా కిందికి పోతుంది. ఇప్పటిదాకా ఈ స్క్వేర్, ఈ చౌరస్తా సర్కిల్ నుంచే మనం ఇడికి వచ్చింది. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది అసలు, క్రేజీ. సిటీ మొత్తం
సిటీ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ, కానీ వ్యూ అయితే ఎంత బాగుందో అసలు. క్రేజీ అంటే క్రేజీ వ్యూ. పిల్లలు ఆడుకునే షూటింగ్ గేమ్స్ ఉన్నాయి. అటు పోతే జాయింట్ వీల్ ఇంకా అవి అమ్యూజ్మెంట్ పార్క్ టైప్స్ ఉన్నాయి. మా బాబాయ్ జాయింట్ వీల్ భయంకరమైన స్లోగా తిరుగుతుంది. పోవాలి అని ఉంది కానీ ఈడ వరకు భయం ఉంది. మనకు హైట్లో అంటే అసలు భయం. కానీ దానికన్నా హైట్ పోయిన ఫ్లైట్ అయితే ఎక్కినాయి, అది కూడా విండో సీట్. ఇప్పుడేమనిపించలే, ఇది భయం అవుతుంది లైట్గా. కానీ ట్రై అయితే ఇవ్వాలి అని ఉంది. ఇది ఇంకో సైడ్ ఆఫ్ ద సిటీ. ఈడ కూడా వ్యూ అది వెళ్ళిపోయింది. సన్సెట్ చూద్దామని వచ్చిన పైకి, మొత్తం అంతా బ్లాక్ క్లౌడ్స్ కవర్ చేసేసిన అటు సైడ్. ఇంకా అటు పోయి మన ఇంట్రెస్టింగ్ ఉంటే రికార్డ్ చేస్తా, లేకపోతే ఏం చేయను. కొంతమంది క్రేజీకి అన్నట్లు హైక్ చేసుకుంటూ వేరు కిందకి. మనకంత ధైర్యం లేదమ్మా ఈ కింద చూసి ఆస్వాదించడం. మా బాబాయ్ కొంతమంది హైక్ చేసుకుంటూ కూడా పైకి వస్తున్నట్టున్నారు, కనిపిస్తున్నారా? ఇది ఎక్కాలని ఉంది కానీ మస్తు భయం అవుతుంది. ఏం చేయాలి అర్థమవుతలేదు. చాలా ధైర్యం చేసి జాయింట్ వీల్ ఎక్కి పోదాం అనుకున్నా, బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, దగ్గర వరకు పోయినా ఎందుకో ధైర్యం జరపలే. ఈరోజుకి కేబుల్ కారు, ఫెనిక్యులర్ రెండు ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదో ట్రై చేసి పోదాం. ఫెనిక్యులర్ అని ఒకటి ఉంది, అది సమ్ ట్రైన్ టైప్ ఏదో ఉంది, హైట్ నుండి కిందకి పోతుంది. ఇంకొకటి ఏమో కేబుల్ కార్ ఉంది, అది కూడా బాగుంది. రెండిట్లో ఏదో ఒకటి పోవచ్చు. నేను ఇంట్లోకి స్టార్ట్ అయ్యేటప్పుడు 24-25 degrees ఉండే, ఇప్పుడు 18-17 పడిపోయింది. ఇంకా పడుతూనే ఉంది. ఇంకోసేపు ఉంటే కోల్డ్ అయ్యేటట్టు ఉంది. మెల్లగా వెళ్ళిపోవడమే. ఇక వచ్చేటప్పుడు బస్సులో వచ్చినాం కదా, పోయేటప్పుడు ఫెనిక్యులర్ అనే ఏదో ట్రైన్ లాగా ఉంది. ఇక్కడ గోడ మీద చూపిస్తా చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇట్లా ట్రాక్ లాగా ఉంది. ఏదో ట్రైనే అనుకుంటా మోస్ట్లీ, అంటే రోప్వే కూడా ఉంది. అదే కేబుల్ కారు, కానీ నాకు ఎందుకో ఇది ఫెనిక్యులర్ ట్రై చేయాలని ఉంది. చీకటి అవుతుంది కదా, చీకటి అవుతుంటే వ్యూ చాలా బాగుంటుంది అంట. ట్రై చేస్తా. 10 members 15 members నిండగానే కిందికి వెళ్ళి వస్తుంది అంట పైకి. చూద్దాం, వెయిట్ చేస్తుంటా ఇక్కడ. ఇంతసేపు ఆడనే ఉండే, ఆడనే ట్రైన్లో కిందికి వచ్చినాం. బాగుంది, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు.